కనకదుర్గాదేవి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. గురూజీ భవానీ రాజు. ఫోన్ నంబర్ 9000553960. సింహరాశి జాతకులు జూలై మాసంలో 31వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలు దాటాక జరిగేది తప్పక తెలుసుకోండి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. భయాందోళనలు ఏమీ అవసరం లేదు. ఈ రాశి జాతకులకు శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఇంకా ముందుకు దూసుకొని వెళ్లే యోగం ఈ రోజునే కలగబోతుంది. ఈ రాశి వారికి చాలా వరకు శనిదేవుని అనుగ్రహం కలగబోతుంది. వీలు చిక్కినప్పుడల్లా వీరు ఓం సం శనైశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి. శని అననుకూలత ఏమైనా ఉంటే తప్పించుకుంటారు. మీరు ఏదైనా దాన ధర్మాలు చేసినా, మూగజీవులకు ఆహారం దానం చేసినా, నవగ్రహాల దగ్గర పూజలు చేసినా కలిగే ఫలితం కంటే కూడా నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించి పూజించడం వల్ల ఎక్కువగా ఫలితం దక్కుతుంది. ఈ రాశి వ్యక్తిత్వం చాలా మంచిది. అపర కుబేర యోగం ఉంటుంది. వీరికి ఎప్పటికైనా జీవితంలో దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎదుటి వారికి సాయం చేయడానికి ఉన్న స్థితి నుండి ఇంకాస్త కిందకు కూడా దిగజారుతారు. మనిషి రూపంలో ఉన్న భగవంతుని స్వరూపులుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి చేయడమే కాని చెడు చేయడం, స్వార్థపూరిత ఆలోచనలు చేయడం అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. మా దగ్గర ఏమీ లేదు, ఎలా దానం చేయగలము అని అనుకోవచ్చు. కానీ ఈ రాశి జాతకులు ఆడంబరాలకు వెళ్లరు. ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సాయం చేస్తారు. మీ యొక్క స్నేహతత్వం, సహాయ గుణం ఈ రోజున మీ మోము మీద చిరునవ్వు తీసుకురాబోతుంది. ఒక అవకాశం వస్తుంది, ఊహించని విధంగా వస్తుంది. మీ ప్రమేయం లేకుండానే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఆ అవకాశం రీత్యా మీ కుటుంబంలో పరిస్థితి మారుతుంది. మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక కోరిక కావచ్చు, ఒక పని కావచ్చు, మధ్యలో ఆపేయడం కావచ్చు, లేదా మొదలు పెట్టాలనే సంకోచంలో ఉండొచ్చు. ఈ రోజున వాటిని ప్రారంభిస్తారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఒక చక్కటి అవకాశం ఒక వ్యక్తి రూపంలోనూ, మీ నైపుణ్యత తెలిసిన వారి రూపంలోనూ రావచ్చును. మీకు అధిక ధనం కలగొచ్చు, అనుకున్న ఆదాయం కలగొచ్చు, లేదా రావాల్సిన ధనం కలగొచ్చు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలు దాటాక వినబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి బాగుంది. ఒంటరిగా ఉండే ఈ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం కూడా జరగొచ్చు. మీ ఒంటరితనం పోతుంది. వారి పరిచయం వల్ల సంతోషం కలుగుతుంది. ఇలా ఈ రాశి వారికి ఈ రోజున అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. మీ మనసులో కొన్ని రకాల ఇబ్బందులు, బాధలు తొలగిపోతాయి. కొంత స్థైర్యం కలుగుతుంది. మీలోని కొన్ని నిశ్చలత, మీలోని కొన్ని అపాయపూరిత ఆలోచనలు కూడా ఆ వ్యక్తి తుడి చేస్తాడు. ఇదంతా భగవంతుని అనుగ్రహమని చెప్పొచ్చు. ఈ రోజున గ్రహస్థితి బాగుంది. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.